హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది నేను మిల్క్ పౌడర్తో చేశానండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం బయట ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామున్ అయితే. మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఇది తయారు చేసుకునే విధానం. ఇక్కడ నేను 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. 1/3 మైదా పిండి తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ 1/3 మిల్క్ వేస్తున్నానండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్స్ వాటర్ వేసాను. 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మరిగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసానండి. ఇలా వేయడం వల్ల పాకం అనేది థిక్గా అవ్వకుండా ఉంటుంది. సో 15 మినిట్స్ అయిపోయింది. మనం దీన్ని ఉండల కింద చేసుకుందాం. చూసారా షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. మిగతా వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని వీటిని ఫస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయిపోయిందండి. గోల్డెన్ కలర్ వచ్చింది కదా, మనం తీసేసుకుందాం. మనం ఆల్రెడీ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసాం కదా, అందులో వేసేసుకుందాం. మిగతా వాటిని కూడా వేగించేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూసారా రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో, క్రాక్స్ అనేవి లేవు అసలు. చూసారా ఎంత సింపుల్గా మనం గులాబ్ జామున్ తయారు చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.